జూబ్లీ హిల్స్ ఎన్నిక ఫలితం ప్రభుత్వంపై ముమ్మాటికి రెఫరెండమే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో, ఒక ఛానల్ ఇంటర్వ్యూలో, ఒక పత్రిక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే జూబ్లీ హిల్స్ రిజల్ట్ ఫలితం అనేది ప్రభుత్వంపై రెఫరెండం అని చెప్పాడు ఆయన. గతంలో చాలా ఉప ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ హయాంలో నాగార్ సాగర్ ఉప ఎన్నిక జరిగింది, హుజురాబాద్ ఉప ఎన్నిక జరిగింది, దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. సో అట్లాగే మనకు హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరిగింది. ఇటువంటి ఉప ఎన్నికలు సాధారణంగా జరిగాయి కొన్ని. మొట్టమొదటిసారి జూబ్లీహిల్స్లోనే ఉప ఎన్నిక జరుగుతున్నట్టుగా బీఆర్ఎస్ చేస్తున్న క్యాంపెయిన్ అర్థం లేదు. ఇది నంబర్ 1. అది అవగాహన రాహిత్యంతో కూడా కూడినది. అవగాహన రాహిత్యం అది అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు రాజకీయ పరిణతి లేదు అనడానికి కూడా ఆయన ఈ మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. చాలామంది రాజకీయ పరిశీలకులు, రాజకీయ విశ్లేషకులు కేటీఆర్ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ పైన వాళ్ళు విమర్శలు గుప్పిస్తున్నారు. జూబ్లీ హిల్స్ అనేది ఒక కాన్స్టిట్యుయెన్సీ, ఒక ఉప ఎన్నిక. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో జరుగుతున్న ఉప ఎన్నిక. ఇక్కడ గెలుపు ఓటములు మొత్తం తెలంగాణను అసలు ప్రభావితం చేయవు. నంబర్ 1. నంబర్ 2, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు రెఫరెండం అంటే దానికి సంబంధించి రెఫరెండం అంటే అది ఎట్లా మ్యాచ్ అవుతుంది? రెఫరెండం అంటే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. అంటే దానికి చాలా పెద్ద ఇది ఉంది. దానికి అంత సులభమైన వ్యవహారం కాదు రెఫరెండం అంటే. అంటే ఒకవేళ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనుకుందాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే ఉద్దేశంతో ఇది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చే తీర్పు, కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని బీఆర్ఎస్ గెలిస్తే చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు. బీఆర్ఎస్ గెలిస్తే ఏం చెప్పాలి అనే దానికి సంబంధించి కావచ్చు. ఎన్నికలు ఇంకొక 3-4 రోజులే ఉంది కనుక పోలింగు, ఈ రకమైన క్యాంపెయిన్ చేయడం వల్ల ప్రజల్లో రేవంత్ రెడ్డి పట్ల వ్యతిరేకత వస్తుందనో, ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందనో, ఆ వ్యతిరేకత తమకు ప్రయోజనం చేకూర్చుతుందనో కేటీఆర్ భావిస్తూ ఉండవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల పైన ఇది రెఫరెండం ఎట్లా అవుతుంది? ఇది ఒక తీర్పు ఎట్లా అవుతుంది? ఒక జడ్జిమెంట్ ఎట్లా అవుతుంది? జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో జరుగుతున్న ఎన్నిక, అక్కడ ఒక 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 50% కంటే పోలైనా కూడా 2,20,000 మంది కంటే ఎక్కువ పోల్ చేసే ఛాన్సెస్ లేవు, పోలే అవకాశాలు లేవు. సో 2 లక్షల మంది లేదా 2,20,000 మంది అభిప్రాయాన్ని తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజల అభిప్రాయంగా మనం ఎట్లా పరిగణించాలి? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో క్లియర్గా చెప్తున్నాను, 2,20,000 ఓట్లు పోలయ్యాయి అనుకుందాం. ఈ 2 లక్షల ప్రజల అభిప్రాయం ఏదైనా కావచ్చు. ఆ అభిప్రాయం ఒకవేళ కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చింది అనుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశాలే ఉన్నట్టు దాదాపుగా అన్ని సర్వేల్లో వెలుగులోకి వస్తుంది. కాంగ్రెస్ కనీసం 5-10% దాకా, అంటే ఆల్మోస్ట్ 10,000 నుంచి 20,000 మెజార్టీ దాకా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టు కొన్ని సర్వేల్లో వెల్లడవుతుంది. ఈ సర్వేలు చూసి కంగారు పడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒక కొత్త ట్రిక్ కనిపెట్టినట్టుగా కనబడుతుంది. ఈ ట్రిక్ ఏంటంటే రెఫరెండం. ఎవరికి రెఫరెండం? దేనికి రెఫరెండం? ఒక నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓట్లు వేస్తే 2 లక్షల మంది అభిప్రాయాన్ని మొత్తం తెలంగాణకు మనం ఎట్లా అంటగడతాం? తెలంగాణ మొత్తానికి దీన్ని ఎట్లా చుడతాం? ఇది కనీసం అవగాహన లేని వ్యవహారంగా మనకు కనబడుతుంది. అండ్ ఆయన ఇంకేం చెప్తున్నాడు? తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్కి వస్తాయని చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడారో, హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఐటీ ఉద్యోగులు నిరసన తెలియజేసిన సందర్భంలో కేటీఆర్ ఏం వ్యాఖ్యానించారో తెలుగుదేశం పార్టీ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు అందరికీ గుర్తున్నది. వాళ్ళు ఎవరు దాన్ని మర్చిపోలేదు. కనుక కేటీఆర్ చెప్తున్నట్టుగా టీడీపీ సానుభూతి పరుల ఓట్లు అటువైపు షిఫ్ట్ అయ్యే అవకాశాలు దాదాపుగా 0. ఇక
ఆయన ఏం చెప్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎక్కువ మెజార్టీతో, అంటే లాస్ట్ టైం దాదాపు 16,000 పైచిలకు ఓట్ల ఆధిక్యంతో మాగంటి గోపీనాథ్ గెలిచాడు. సో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ భార్య సునీత 16,000 కంటే పై మెజార్టీతో గెలుస్తుందని ఆయన చెప్తున్నాడు, కేటీఆర్ చెప్తున్నాడు. కేటీఆర్ అంచనా అది. సరే, ఆయన అంచనాలు ఎట్లా ఉన్నా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో అధికార మార్పిడి జరగకపోవచ్చు. అసలు అధికార మార్పిడి ఎట్లా జరుగుతుందండి? అధికార మార్పిడి అంటే మొత్తం తెలంగాణ ఎన్నికలు జరగాలి. 119 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలలో ఎన్నికలు జరిగితేనే అధికార మార్పిడి జరుగుతుందా లేదా అన్నది తేలే అవకాశం. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో అధికార మార్పిడి జరగదు అని ఈయన ఒక సూత్రీకరణ చేస్తున్నాడు, ఎవరు, కేటీఆర్. అండ్ ఇంకేం చెప్తున్నాడు, మేము కొట్లాడేది ఒక్క సీటు గెలవడం కోసం కాదు, ఈ ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రజలు ఎంత కోపంగా ఉన్నారనేది బయటపడుతుంది అంటున్నాడు. అంటే ప్రజల ఆగ్రహం, ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు, ప్రజలు కోపంగా ఉన్నారు. పైగా గతంలో చాలా సందర్భాల్లో ఇంక్లూడింగ్ కేసీఆర్ మాట్లాడిన మాటలన్నీ మనకు అందరికీ గుర్తున్నాయి. ప్రజలు బాధపడుతున్నారు, అయ్యో కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం కోల్పోయాము, ఆయన ఉంటే బాగుండేది, మేమేం పోగొట్టుకున్నామో ఇప్పుడు మాకు అర్థమవుతోంది అని ప్రజలు అనుకుంటున్నట్లుగా, ప్రజలు బాధపడుతున్నట్టుగా వీళ్ళే చెప్తూ వస్తున్నారు, ఎవరు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా కూడా మళ్ళీ ఇటువంటి మాటలే మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, ఇది కన్ఫామ్, ఇది కేటీఆర్ మాట. ఇంకేం చెప్తున్నాడు, ఇది రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందట. రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందా, కేసీఆర్కి భయం పట్టుకున్నదా, అండ్ కేటీఆర్కు భయం పట్టుకున్నదా, ఎవరికి భయం పట్టుకున్నదో మనందరికీ విజిబుల్గా కనిపిస్తోంది. ఆ భయం ఎట్లా వెంటాడుతుందో మనకు కనిపిస్తోంది. లేకపోతే జూబ్లీహిల్స్ ఎన్నిక ఒకవేళ మనం ఓడిపోతే, అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే, కారు గుర్తు ఓడిపోతే, ఇక పార్టీ ఉనికి కష్టం, ఈ పార్టీ మనుగడ కష్టం, ఈ పార్టీకి భవిష్యత్తు ఉండడం కష్టం అని మాట్లాడిన వాళ్ళ వీళ్ళే. ఇప్పుడేం చెప్తున్నారు, ఇది రెఫరెండం. ఎవరికి రెఫరెండం? కాంగ్రెస్ వైఫల్యాలకు రెఫరెండం. కాంగ్రెస్ వైఫల్యాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పుని ఇవ్వబోతున్నారు. లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పుని ఇవ్వబోతున్నారు. అంటే ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారో వీళ్ళకే తెలుసు ముందు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏంటంటే 3 కళ్ళు ఉంటాయి, అదే త్రినేత్రులు అనమాట. వీళ్ళు 3వ కన్నుతో చూస్తారు వీళ్ళు. అందువల్ల వీళ్ళకి త్వరగా తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రజలు ఏం తీర్పు ఇస్తారన్నది మనకు 14వ తేదీ కానీ తెలిసే అవకాశం లేదు. సో 11వ తేదీ పోలింగ్ జరిగిన సాయంత్రానికి కొంత దాని ఏమంటారు ఎగ్జిట్ పోల్స్ లాగా మనం కొంత విశ్లేషించుకోవచ్చు. అది ఆన్ రికార్డ్ చెప్పడానికి వీలు లేదు కానీ, బట్ బయట ఆల్రెడీ కొంత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది, ఎవరు గెలుస్తారో ఏంటి అనేది. ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నది ఏమిటి అంటే, జూబ్లీహిల్స్ ఫలితం ప్రభుత్వంపై రెఫరెండమే అని అంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకుందాం, అప్పుడు ఏం చెప్పాలి? అది దేనికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పి ప్రజలు తీర్పునిచ్చేట్టు భావించాలా? కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల ప్రజల విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు, ఈ ఎన్నికతో ప్రకటించారు అని అనుకోవాలి. మరి ఈ ఫలితం, జూబ్లీహిల్స్ ఫలితం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చే తీర్పుగా రెఫరెండం అని చెబుతున్నప్పుడు, ఒకవేళ ఈ రెఫరెండం తిరగబడింది అనుకుందాం, అంటే కాంగ్రెస్ గెలిస్తే ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి సారథ్యాన్ని, రేవంత్ రెడ్డి పరిపాలన తీరును జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు సమర్థించినట్టు లెక్క. వాళ్ళు ఆయన నాయకత్వానికి సంపూర్ణ మద్దతునిచ్చినట్టు లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్.